'అంధేరా' 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ఒక్క లాస్ట్ 8 ఎపిసోడ్ ఒకటి 1 అవర్ రన్ టైమ్ ఉంటుంది. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సీరీస్ ఒకటొచ్చిందని నాకు కూడా తెలీదు. 'వర్జిన్ బాయ్స్' రివ్యూని అప్‌లోడ్ చేసిన తర్వాత కమెంట్స్‌లో 'అంధేరా' రివ్యూ ఇవ్వమని చాలా కమెంట్స్ వచ్చాయని, కేవలం సబ్‌స్క్రైబర్స్ కోసమే ఒక 3 సినిమాలు పక్కన పెట్టి మరి చూసా 2 రోజులు కష్టపడి. ఇక మీరు కొంచెం సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇక మీద మీరు అడిగే సీరీస్ అండ్ మూవీస్‌కి రివ్యూస్ ఇవ్వాలని ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఈ సీరీస్ రివ్యూని మరి ఎందుకు అడిగారో తెలీదు గానీ, మరి ఏదో ఒక ఇన్‌స్టా పేజ్‌లో ఎవరో సూపర్ హారర్ థ్రిల్లర్ అని ఒక పోస్ట్ పెట్టుంటారు. మేబీ అది చూసి అడుగుంటారేమో. ఎలా ఉందో చెప్పే ముందు ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. అడల్ట్ కంటెంట్ ఉంది. లెస్బియన్స్ లాంటివి, లిప్ లాక్, ఫౌల్ వర్డ్స్ కొన్ని చోట్ల ఇలా ఉన్నాయి. సో, చూడలేం. ఇక ఈ 'అంధేరా' సీరీస్‌ని చూసాక నాకైతే నేను స్పెషల్‌గా చెప్పేదేముంది. ఒక్క 3 ఎపిసోడ్‌లు పర్లేదనిపించాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి బా అనిపించింది. ఇప్పుడు నేను చెప్పబోయే దాని మీద మీకు నమ్మకం లేకపోతే మీరు స్టార్ట్ చేసి చూడండి ఒక 4, 5 ఎపిసోడ్స్. అనవసరంగా స్టార్ట్ చేశారని ఫీలింగ్ వస్తుంది. రియల్లీ ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందండి. ఫిక్షనల్ స్టోరీని ఇంత వరస్ట్ స్టోరీ టెల్లింగ్‌తో గందరగోళంగా క్లారిటీ లేకుండా కనీసం జనాలు ఓటీటీలో 8 గంటల పాటు చూస్తారు. కొంచెమైనా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేద్దాం అని కూడా ఆలోచించకుండా నచ్చినట్టు చెప్పుకుంటూ నరేట్ చేసుకుంటూ పోతే ఎలా ఉంటుందో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సీరీస్. 'అంధకారం' కాన్సెప్ట్‌ని ఇంత వరస్ట్‌గా అన్‌బిలీవబుల్‌గా తీస్తారనుకోలేదు. తీసిన డైరెక్టర్‌కో లేదా స్టోరీ రైటర్‌కో మాత్రమే నచ్చి తీరాలి సీరీస్. మెయిన్‌గా తీసిన షూట్ అన్నింటిని పెట్టేసినట్టు ఉంది తప్ప, అక్కడక్కడ తప్ప పెద్ద థ్రిల్లింగ్‌గా కూడా ఏం లేదు. జనాలే చూస్తారులే, ఏమైనా అడిగితే అన్నిటికి ఆన్సర్స్ ఉన్నాయని చూపించేయొచ్చులే. ఎఫెక్టివ్‌గా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్న ధీమా కనిపించింది. ఇదొక మంచి సైన్స్ ఫిక్షన్ స్టోరీ. అందులోనూ 'అంధకారం' డార్క్‌నెస్ బ్యాక్‌డ్రాప్‌తో ఇంత బ్యాడ్ అండ్ బోరింగ్ స్టోరీ టెల్లర్‌తో తీస్తారనుకోలేదు. 'అంధకారం' అని అట్లీ గారి ప్రొడక్షన్‌లో 2020లో తమిళ్ డబ్బుడ్ ఫిల్మ్ ఒకటి వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌లో. ఒక గంట బోర్ కొట్టినా మిగతా 2 గంటలు చాలా బావుంటుందది. అది చూసుకోవడం బెటర్. ఇక ఈ 'అంధేరా' అయితే అసలు కోర్ కాన్సెప్ట్ అయిన ఈ డార్క్‌నెస్ అనే సబ్జెక్ట్‌నే సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయకుండా గందరగోళంగా నచ్చినట్టు చెప్పుకెళ్ళిపోతారు. డిప్రెషన్‌ని క్యూర్ చేయడానికి తయారు చేసిన ఒక మెషిన్ అండ్ ఆ మెషిన్‌తో చేసే అన్‌ఆథరైజ్డ్ ఎక్స్‌పెరిమెంట్ వలన అంధకారం బయటకొచ్చి జనాల్ని పిచ్చెక్కిస్తుంది, చంపుతుంటుంది. ఈ పాయింట్‌ని చెప్పడానికి కింద మీద పడి అస్తవ్యస్తంగా ఇంట్రెస్ట్‌ని పోయే విధంగా నరేట్ చేశాడు డ్రాగెడ్‌గా. అన్నెసెసరీగా సబ్ ప్లాట్స్ టూ మెనీ పెట్టి కాంప్లికేట్ చేసి డిస్కనెక్ట్ అయ్యేలా మార్చి ఇంట్రెస్ట్‌ని తీసేలా చేశారు. 'కేటా C13Z' అని స్పెషల్‌గా మెన్షన్ చేస్తారు ఒక ఇంజెక్షన్ గురించి. సింపుల్‌గా ఈ ఇంజెక్షన్ చేస్తే ఇలా ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసే సింపుల్ విషయాలను గూడా సమోసాని ఫర్ ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్‌లో మ్యాన్ మేడ్ ఐటెమ్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ మిక్స్ ఆఫ్ ఆనియన్ అండ్ పొటాటో అండ్ క్రిస్పీ మైదా గ్రిల్డ్ విత్ ది స్టఫ్ ఇన్‌సైడ్ విచ్ ఈస్ స్టీమ్డ్ అండర్ సర్టెన్ టెంపరేచర్ సర్వ్డ్ హాట్ అని ఏదేదో చెప్పినట్టుంది ఈ సీరీస్ ఎగ్జాక్ట్‌గా. డిస్కనెక్ట్ అవ్వడానికి ఎంతసేపు పట్టలేదు. సైకలాజికల్ థ్రిల్లర్, హారర్, సైన్స్ ఫిక్షన్, ఫైనల్‌గా మైథాలజీ ఇలా అన్నీ మిక్స్ కొట్టి ఎటూ కాకుండా చేసి పడేశారు. మొత్తం ఫినిష్ చేయడానికి ఎంత చిరాకొచ్చిందో మాటల్లో చెప్పలేం. కొన్ని చోట్ల స్కేరీ మొమెంట్స్ ఉన్నాయి. అలా అని కంప్లీట్ హారర్ ఏం గాదు. అండ్ హారర్ కోసమే చూద్దాం అన్నా సరే ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్ గూడా ఉండాలి గదా! వీఎఫ్ఎక్స్ కొంత పర్లేదు. కొంత మాత్రం ఎఫెక్టివ్‌గా లేదు. యాక్టింగ్ చాలా చోట్ల బానే ఉంది. బట్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్‌లా కూడా అనిపించింది. ఏదో మెంటల్ డిప్రెషన్‌లో వీళ్ళు బిహేవ్ చేస్తున్నట్టు లేదు. కావాలనే యాక్ట్ చేసినట్టు తెలిసిపోతుంది. ఏదేదో చూపిస్తారు. అవి ఎందుకొస్తున్నాయో తెలీదు అన్నట్టుగా ఉంటాయి. అవి అర్థమయ్యేలా కాకుండా నాన్‌సెన్స్ అనేలా ఉన్నాయి. ఫిఫ్త్ ఎపిసోడ్‌కే ఇరిటేషన్ పీక్స్‌లో వచ్చింది. డెఫినిట్‌గా ఈ స్టోరీకి స్టోరీ టెల్లింగ్ అయితే ఇది కాదనే చెప్పాలి. స్క్రీన్ ప్లేనే ఎడిటింగ్ రూమ్‌లో మిగిలిపోయిన ముక్కలు కలుపుతున్నట్టుంటే, నరేషన్ ఏమో అసలు ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళు షాక్ అయినట్టు, భయపడినట్టు, ఏదో రివీల్ చేస్తున్నట్టు, థ్రిల్ చేస్తున్నట్టు యాక్ట్ చేసినంత మాత్రాన సరిపోతుందా? థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా కూడా ఉండాలి గదా! అసలు సీన్స్ ఇంట్రెస్టింగ్‌గానే లేవు. ప్రతి ఒక్కరు ప్రతి దానికి అంధకారం అంటారు. ఏం మనకు చూపించినా, వాళ్ళు ఏం చూసినా కానీ, అందరికీ అది అంధకారం, అంధకారం అనే చెప్తారు. అది అంధకారంతో ఎలా లింక్ అయ్యి ఉంది? ఒక సీన్ వచ్చినప్పుడు అంధకారం దాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఎందుకని అది అంధకారమే కారణమైంది? నెక్స్ట్ లాస్ట్‌కి అసలు ఏమవుతుందని గాని, ఈ అంధకారంలో ఉన్న బ్యాక్ డ్రాప్ ఏంటని గాని, తెలుసుకోవాలని గాని క్యూరియాసిటీ ఏం లేదు. నెక్స్ట్ అసలు ఏం జరుగుతుందని కూడా అనిపించదు. ఎంత వేగం అయిపోద్దో సీరీస్ అనే ఫీలింగే కలిగింది. సినిమాటోగ్రఫీ అయితే ఒక రిచ్‌గానే ఉంది. బీజీఎం అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇది బావున్నాయి. ఇక మీకు ఓపిక ఉంటే ఎపిసోడ్ వైస్ రివ్యూని వినండి. ఇంకా ఈచ్ ఎపిసోడ్ ఎలా ఉందో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎపిసోడ్ 1 48 మినిట్స్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆన్ ద పాయింట్ రన్ అయింది సోది లేకుండా. ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఇన్వాల్వ్ చేస్తూ రివీల్ అయ్యే క్యారెక్టర్స్ అండ్ అంధకారం అనే ఈ మెయిన్ కాన్సెప్ట్. ఇంకా కొన్ని చోట్ల హారర్ సెటప్. బావుంది ఎపిసోడ్ ఫస్ట్‌ది. కాకపోతే లెంత్ ఎక్కువ అని ముందే ఫిక్స్ అవ్వండి. ఎపిసోడ్ 2 45 మినిట్స్ ఉంటుంది. ప్రోగ్రెస్ ఉంది గానీ, ఇంకా సెకండ్ ఎపిసోడ్‌నే కాబట్టి మరిన్ని కొత్త విషయాల్ని పరిచయం చేశారు ఇంట్రొడక్షన్ ద్వారా అండ్ పోలీసులు తీసుకునే స్ట్రెస్ థెరపీ ద్వారా. ఇక్కడే అడల్ట్ కంటెంట్ ఉంది. అండ్ ఆ కంటెంట్‌లోని ట్విస్ట్‌ని కూడా అప్పుడే ఎక్స్‌పెక్ట్ చేశా. ఇక లాస్ట్‌లో హెల్యూసినేషనా లేదా అంధకారమా అనే పాయింట్‌తో ఎండ్ అయింది యావరేజ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 3 47 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ఇందులో చూపించిన క్యారెక్టర్స్‌కి కనెక్షన్ ఏంటో తెలియాల్సుంది. అయితే ఒక ఇల్లీగల్ ఎక్స్‌పెరిమెంట్ అండ్ ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించే ఒక క్యారెక్టర్ బావుంది. అలాగే చివరి 20 మినిట్స్ అండ్ పోలీస్ స్టేషన్ సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. పర్లేదు ఎపిసోడ్.
ఇంకా ఏం రివీల్ కాకపోయినా ఇవి గుర్తుపెట్టుకోండి అన్నట్టు చాలా విషయాలు ఇచ్చారు. ఎపిసోడ్ 4 45 మినిట్స్ ఉంటుంది. పెద్ద ప్రోగ్రెస్ ఏం లేదు. ఆత్మ హీలింగ్ సెంటర్‌లో ఒక డివైస్ గురించి అందులో రికార్డ్ చేసింది చూడడానికి డీకోడింగ్ ప్రయత్నం. దీనికి ముందు డ్రగ్స్ అమ్మే స్కాము, ఒక పర్సన్ పోలీస్ మీద చేసే హత్య ప్రయత్నం ఇవి జరిగాయి అంతే. ఇంకా ఇంట్రెస్ట్ మెల్లగా పోతూ ఉంది ఎపిసోడ్ నుండి. ఎపిసోడ్ 5 45 మినిట్స్ ఏదో నచ్చినట్టు చెప్పుకెళ్ళిపోతున్నారు. ఇరిటేషన్ తెప్పించింది. ఇంకా 3 ఎపిసోడ్స్ ఉన్నాయా అని. మెయిన్ విషయం అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే, మనిషి కాన్షియస్‌ని దాచి వేరే బాడీలోకి పంపి ఇంకా ఎక్కువ బతికేలా చేయొచ్చని. నాన్‌సెన్స్ లానే ఉంది చెప్పే విధానం. ఎపిసోడ్ 6 45 మినిట్స్. ఈ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కాన్సెప్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఆపి యాక్షన్స్ చేతల మీద మాటలు మాత్రమే కాకుండా కాన్సంట్రేట్ చేశారు. మళ్ళీ చివరి అరగంట థ్రిల్లింగ్‌గా మారింది. లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ సీన్ బావుంది పార్కింగ్ జోన్‌లో. ఎపిసోడ్ 7 45 మినిట్స్ ఉంటుంది. తలలో బుల్లెట్ దిగి చనిపోయిన లేడీని బతికించేసినట్టు చూపించారు. ఏం చెప్పాలింకా? ఒక కీ క్యారెక్టర్. ఆ కీ క్యారెక్టర్ 'రానా నాయుడులోను' మొన్నొచ్చిన 'మండాల మర్డర్స్' ఈ రెండిట్లో సేమ్ పర్సన్. చూడగానే అనుకున్న ట్విస్ట్ ఇదే అని ఎపిసోడ్‌లో ప్రూవ్ అయింది. ఎపిసోడ్ 8 1 అవర్ 5 మినిట్స్ పెద్ద ఎపిసోడ్. ఇక ఎప్పట్లానే ఎన్నెన్నో సినిమాల్లో, సీరీస్‌లో చూసినట్టే ఒక ఎయిమ్‌తో పనిచేసే విలన్ని అందరూ కలిపి ఫెయిల్ అయ్యేలా చేసి ఎండ్ చేసేస్తారు. కథ సుఖాంతం. ఇక మళ్ళీ సీజన్ 2 అన్నట్టు ఎండింగ్. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే 8 అవర్స్ స్పెండ్ చేసి చూసేంత గొప్ప సీరీస్ ఏం కాదని నా ఒపీనియన్ అండి. ప్రామిసింగ్‌గా ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినా గానీ, ఏది కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేలా కాకుండా, ఏదో వాళ్ళకి వాళ్ళే ఏదేదో సీన్స్ వచ్చినట్టు పెట్టడం, సింపుల్‌గా అర్థమైపోయే కాన్సెప్ట్‌ని కూడా ఎపిసోడ్స్ తరబడి క్లారిటీ లేని క్యారెక్టర్స్‌తో సాగదీయడం, అన్ని విషయాలు కూడా అద్దం పద్దం లేనట్టుగా వెళ్ళడం, మొత్తం ఫ్రస్ట్రేటింగ్ ఎక్స్‌పీరియన్స్‌నే ఇచ్చింది. విజువల్ క్వాలిటీ ఉంది కానీ, స్టోరీ టెల్లింగ్ కంప్లీట్‌గా దెబ్బైపోయింది. ఎమోషన్స్ కానీ, థ్రిల్స్ కానీ ఏం లేవు. కనీసం ఆ కాన్సెప్ట్ విషయంలో అయినా సరే సాటిస్ఫైయింగ్‌గా ఉందా అంటే లేదు. సిరీస్ విత్ ఎ బ్యాడ్ స్టోరీ టెల్లింగ్ రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.